వైజాగ్లో వైఎస్ఆర్సీపీ నేత కురసాల కన్నబాబు మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. కూడా విశాఖపట్నం లాంటి ప్రతిష్టాత్మకమైన కార్పొరేషన్కి మేయర్గా కూర్చోబెట్టిన జగన్మోహన్ రెడ్డి గారికి కుట్రలకి కుతంత్రాలకి తెరదీసి ఒక బీసీ మహిళని ఇవాళ ఆ సీట్లోంచి దింపేసిన చంద్రబాబు నాయుడు గారికి మధ్య ఎంత తేడా ఉందో ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాలకి అర్థమైందని మేము అనుకుంటూ ఉన్నాం. ఒక రకంగా చెప్పాలంటే చావు తప్పి కన్ను లొట్టపోయినట్టుగా ఇవాళ గెలిచారు. 74 కావాలి, 74 వచ్చినాయి. ఇంకా ఎన్ని కుట్రలు చేశారు ఏంటనేది సోదరులు చెప్తారు. ఇప్పుడు అన్ని రకాల ప్రయత్నాలు చేసిన ఇవాళ వైఎస్ఆర్ పార్టీ ఎంత స్ట్రాంగ్గా ఇక్కడ నిలబడినందుకు ఇది ఒక మెసేజ్ ఇచ్చామని చెప్పి మేము భావిస్తున్నాం. ఈ సందర్భంగా వైఎస్ఆర్ పార్టీ తరఫున గెలిచి ఎలాంటి ఒత్తిళ్ళు వచ్చినా తట్టుకుని యోధుల్లాగా నిలబడ్డ వైఎస్ఆర్ పార్టీ కార్పొరేటర్లందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నాం. ఎన్ని ఒత్తిళ్ళు మహిళా కార్పొరేటర్ల మీద, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటున్న వారి మీద వాళ్ళు చేసిన ఒత్తిళ్లు చూస్తుంటే దిగజారుడు రాజకీయాలకి పేటెంట్ చంద్రబాబు నాయుడు గారి నుంచి, ఈ కూటమి సర్కారు నుంచి ఎవరికి పోదు అని మరొకసారి రుజువైంది. ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా కూడా అంత ధైర్యంగా నిలబడ్డ మా కార్పొరేటర్ అందరికీ ఈ పార్టీలో ఎప్పుడూ కూడా సముచితమైన గౌరవం దక్కుతుందని చెప్పి మేము చాలా గట్టిగా ఈ సందర్భంగా చెప్తున్నాం. అంతేకాదు వైఎస్ఆర్ పార్టీలోని ప్రతి కార్యకర్తని, ప్రతి నాయకుడిని కాపాడుకునే బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అందరూ కూడా తీసుకుని పనిచేస్తామని కూడా చెప్తున్నా. ఇప్పుడే ఇందాక ఎవరో చెప్తున్నారు, అప్పుడే విశాఖపట్నంలో నాయకులు ఎవరైతే కార్పొరేటర్లు వైఎస్ఆర్ పార్టీ నుంచి విడిచి రాలేదో వాళ్ళని బెదిరిస్తాము, వాళ్ళ సంగతి తేలుస్తామన్నట్టుగా మాట్లాడుతున్నారని. మేము మళ్ళీ చెప్తున్నాం, ఇలాంటి దుశ్చర్యలను మానుకోండి. అంత ధైర్యం ఉన్నవాళ్ళు కాబట్టి అక్కడ నిలబడగలిగారు. మీరు విశాఖపట్నంలో కానీ ఉత్తరాంధ్రలో కానీ ఎప్పుడూ లేని సంస్కృతిని ఇక్కడ ప్రవేశపెట్టొద్దని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం. ధర్మం చెర సత్యం వద అని మనం వింటాం ఒక నానుడి. ఇవాళ ధర్మాన్ని చెరబట్టి మీరందరూ కలిసి, అన్ని పార్టీల్లో ఉన్న నాయకులు కలిసి పైనుంచి కింద దాకా ఒక యజ్ఞంలాగా చేస్తే బొటాబొటీగా 74 కావాలంటే 74తో మాత్రమే దీన్ని కైవసం చేసుకున్నారు, అవిశ్వాస తీర్మానాన్ని గెలిచారనే విషయాన్ని మాత్రం మీరు మర్చిపోవద్దని మరొకసారి ఈ సందర్భంగా చెప్తూ, ఆ రోజుల్లో మున్సిపల్ ఎన్నికలు జరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మెజారిటీ స్థానాలు గెలిచి 1, 2 మున్సిపాలిటీలు తెలుగుదేశం పార్టీకి మెజారిటీ వస్తే వాటిని కూడా కనుసైగతో గెలుచుకునే అవకాశం ఉన్న స్థానిక ఎమ్మెల్యేలకి, నాయకులకి ఆ రోజు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఎక్కడ ఎవరిని ప్రలోభ పెట్టొద్దు, ఎన్నికల ప్రక్రియని గౌరవించండి. 100కి 98% గెలిచాం, 1, 2 పోతే నష్టం లేదని చెప్పి ఒక మెసేజ్ ఇచ్చారు. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఏం చేసినా సరే, ఎన్ని అడ్డదారులు తొక్కైనా సరే అధికారం అన్ని స్థాయిల్లో మన చేతిలో ఉండాలనే చంద్రబాబు నాయుడు గారికి ఉన్న తేడాని మరొకసారి రాష్ట్ర ప్రజలందరూ గమనించాలని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను.